విద్యా ప్రమాణాలను మెరుగుపరచడానికి ఆ రంగంలో సమూల ప్రక్షాళనకు ప్రైమ్9 న్యూస్ చేపట్టిన యజ్ఞం ఫలితాలనిస్తోంది. తెలంగాణ వ్యాప్తంగా ఉన్న వందలాది కార్పొరేట్ విద్యా సంస్థల్లోని లోపాలు, అక్కడి విద్యార్థుల కష్టాలు, ఫీజుల దోపిడీ తదితర అంశాలపై ప్రైమ్9 చేపట్టిన చర్చలకు సమాజంలోని పలు వర్గాల నుంచి విశేష స్పందన వస్తోంది. కాగా ఈ అంశంపై తాజాగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శాసనమండలిలో మాట్లాడారు. విద్యా వ్యవస్థ లోపాలపై ఉమ్మడి పోరాటం చేయాలని ఆయన సూచించారు. ఏటా ప్రభుత్వం వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నప్పటికీ ప్రమాణాలు పెరక్కపోగా పడిపోవడం ఆందోళనకరమని సీఎం వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో విద్యా ప్రమాణాల పతనం మీద మరోమారు చర్చ మొదలైంది. అయితే మన విద్యా వ్యవస్థలోని లోపాలేమిటి, వాటిని సరిదిద్దడం ఎలా, ఈ విషయంలో విద్యా సంస్థలు, తల్లిదండ్రుల బాధ్యత ఏమిటి వంటి ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈరోజు శ్రీ చైతన్య పర్మిషన్ లేదన్న. తెలంగాణ వచ్చినాక మనకి ఇప్పుడు వచ్చి 15 years దాకా అవుతుంది. తెలంగాణ వచ్చినాక ఎడ్యుకేషన్ని మారుస్తామని చెప్పి ఆ రోజు కేసీఆర్ అన్నాడు, ఈరోజు రేవంత్ రెడ్డి అన్నాడు. కానీ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎట్లయితుందంటే మనం చూసినైతే 80% వరకు తెలంగాణలో ఏ కాలేజీకి పర్మిషన్లు, ఒక ఫైర్ ఎగ్జిట్ లేదు. వేల మంది విద్యార్థులు చనిపోతున్నారు. దీని మీద గవర్నమెంట్ స్పందించకుండా వాళ్ళ దగ్గర దోపిడీ చేసుకుని డబ్బులు తీసుకుంటూ వాళ్ళకి కొమ్ము కాస్తూ ఉందన్న. ఈరోజు ఒక కాలేజ్కి ఫైర్ ఎగ్జిట్లు ఉండవు, ఒక ఫైర్ ఎగ్జిట్ ఉండదు, ఒక ఫైర్ ఇంజన్ తినడానికి ప్లేస్ ఉండదు, ఒక సెలార్లో పార్కింగ్ ఉండదు. విద్యార్థులకి ఎట్లా అంటే ఒక జైల్లో పెట్టినది బంధిస్తూ ఉన్నారు అన్న. ఈరోజు ప్రభుత్వం ఎందుకు వీటి మీద దృష్టి సారించారు? 250 కోట్లు ట్యాక్స్ కూడా ఎగ్గొట్టింది కాలేజీ వాళ్ళు. అవునన్న, ఈరోజు ఆ ట్యాక్స్ ఎగ్గొట్టిరు, సరే బాగానే ఉంది. ఇప్పటి వరకు మన తెలంగాణ గవర్నమెంట్ ఏం ప్రకటించే ఏమి చూసుకున్నట్టయితే రేవంత్ రెడ్డి అందులో సగం నాకి ఆ ట్యాక్స్ నువ్వు కట్టకు, అందులో సగం నాకి నేనైనా బాగుపడితే అనే కాన్సెప్ట్ ఈరోజు కాంగ్రెస్ గవర్నమెంట్ పోతా ఉన్నది. ఎప్పుడు కేంద్రం గుండు సున్నా ఇచ్చినట్టు, మరి ఈరోజు మా ఎడ్యుకేషన్కి ఏమి ఇస్తున్నావు నువ్వు? గుండు సున్నా ఇచ్చినట్టే. ఇట్లాంటి క్యాంపస్లు పర్మిషన్ లేకుండా రన్ చేస్తాను, గుండు సున్నానే మాకు. విద్యార్థులు ఎట్లా ఏడ చదువుకోవాలంటే రోడ్ల మీద చదువుకోవాల్సి వస్తుంది రాబోయే రోజుల్లో. మేము ఈ డిఓలు ఎంఈఓలు పట్టించుకోరా అన్న? డిఏఓ ఎంఈఓ అంటే ఈ రోజు వరకు అన్న మేము ముంగట మేము ఫోన్ కూడా చేస్తా, మా మేడ్చల్ డిఓ కానీ రంగారెడ్డి డిఓ కానీ ఎప్పుడున్నా హరితహారం అంటారు. సరే ఎప్పుడు హరితారం అయినాకపోయినా ఇది వస్తారంటే లేదు రోడ్ల కోసం అన్న. రోడ్లకి ఏం సంబంధం అన్న? డిఐఓలు వాళ్ళు పనిచేసేది దేనికంటే ఎడ్యుకేషన్ మీద పని చేయాలి. కానీ వాళ్ళు ఎట్లుంటుందంటే ఏదో పనులు చెప్పి వాళ్ళు నిమగ్నం చేస్తూ ఉన్నారు. ఈరోజు వాళ్ళు ఎట్లా అంటే ఒక క్వాలిఫికేషన్ లేని వాళ్ళు పెట్టడం జరుగుతూ ఉంది డిఐఓని ఎంఈఓని. ఇన్స్పెక్షన్ చేస్తారా అన్న? ఇన్స్పెక్షన్ అనేది ఎప్పుడు జరగదన్న. ఈరోజు మన శ్రీ చైతన్య అని ఎప్పుడు నేను చూసినదైతే గత 10 సంవత్సరాల నుంచి ఒక ఇన్స్పెక్షన్ లేదు, ఏం లేదన్న. ఈ కాలేజీకి ఏమైనా రాగానే ఆ డిఏఓ ఎంఈఓలు కూడా పైసలు తీసుకుని వెళ్ళిపోవడం జరుగుతూ ఉంది. ఇక్కడ నుంచి కాలేజీల నుంచి ఒక కార్లో వస్తారు, ఆ కార్లో ఒక 10 నిమిషాలు కూర్చొని రేసీలో కూర్చొని వెళ్ళిపోతూ ఉన్నారు. తప్పకుండా ఇరుకు గదులు ఇలాంటి దాంట్లో పర్మిషన్ లేని దాంట్లో ఇంతమంది విద్యార్థులు పెట్టి నడుపుతున్నారు పరిస్థితి. మీరు ఏమంటారు? గత 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పాలనలో ఎలాంటి విద్యా కమిషన్ లేకుండా విద్యార్థులకు దాంతోపాటు దానికి సంబంధించిన కాలేజీ యాజమాన్యాలతో కుమ్మక్కై వాళ్ళకి ఆ మధ్యలో 10 సంవత్సరాలు ఏం గడిచిందో పక్కన పెడితే, మా పాలన మా ప్రజాపాలన వచ్చిన తర్వాత మా ప్రజా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు విద్యా కమిషన్ ఏర్పాటు చేసి విద్యా కమిషన్ చైర్మన్, చదువుకున్న ఉన్నత విద్యావంతుల్ని, విద్యా కమిషన్ మెంబర్ను, పిహెచ్డి స్కాలర్స్ లాంటి వాళ్ళు చదువుకున్న ఉన్నత విద్యావంతులను వేసి విద్యా వ్యవస్థను స్ట్రిక్ట్ చేయడం జరిగింది. మీరు చెప్పిన ఆధారానికి 100% ఈ ప్రైవేట్ కాలేజెస్, ఈ కళాశాల వాళ్ళు ఏం చేస్తారంటే ట్యాక్సీలు ఎగ్గొట్టి బిల్డింగ్లు కట్టి రెంట్కి తీసుకొని కట్టకుండా విద్యార్థుల దగ్గర విచ్చలమైన ఫీజులు వసూలు చేసుకుంటూ లక్షల ఫీజులు వసూలు చేసి వాళ్ళ జీవితాలతో చెలగాట ఆడుకుంటూ ఫీజులు వసూలు చేసుకున్న తర్వాత కూడా పాపం ఆ పిల్లలు చదువుకునే క్రమంలో హాల్ టికెట్ ఇచ్చే సమయంలో కానీ ఎగ్జామ్స్ రన్నింగ్ అయితే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ కాలేజ్ ఉంది, రామర్ భవన్ కాలేజ్ ఉంది, ఇందులో సెంటర్ పడే శ్రీ చైతన్య అమ్మాయి ఎగ్జామ్ రాస్తుంటే అక్కడ పిఆర్ఓ నుంచి కాల్స్ పోతే పేరెంట్స్కి ఫీజు కట్టాలని చెప్పి వాళ్ళకు మానసిక ఒత్తిడి తీసుకొచ్చుకుంటూ వీళ్ళు విద్యా సంస్థలను, విద్యా వ్యవస్థను నాశనం చేసిన భ్రష్టు పట్టిస్తున్న శ్రీ చైతన్య నారాయణ కళపైన చర్యలు తీసుకోవాలని మా గవర్నమెంట్ కూడా సీరియస్గా ఉంది. వాళ్ళ పైన ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాయి. ఇంకోటి ఇప్పటికే ఎగ్జామ్స్ అయిపోయిన నెక్స్ట్ డే నుంచి మళ్ళీ టార్చర్. ఉదాహరణ ఇప్పుడు శ్రీ చైతన్య స్కూల్స్ ఉన్నాయి, నారాయణ స్కూల్స్, వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఎస్ఎస్సి కంప్లీట్ కాకముందుకే ఆల్రెడీ పిఆర్ఓతో అడ్మిషన్ తీసుకొని పిల్లలకు 50% రూమ్ బుక్ చేసుకోమని కాల్స్. ఈ పిల్లలకు ఖచ్చితంగా తడం తెచ్చుకోవడం కాలేజీల పైన చర్యలు తీసుకుంటారని సందర్భంగా తెలియజేస్తున్నాను. విద్యా వ్యవస్థ చూసుకున్నట్టయితే అన్న, పరీక్షలైన ఇంటర్ బోర్డు ఏవైతే ఎగ్జామ్లు కండక్ట్ చేస్తాయో అకాడమిక్ ఇయర్ 2025 పరీక్షలు పూర్తయినప్పటికీ కూడా పిల్లలకి
సెలవులు ఇవ్వకుండా కూడా ఇప్పటికీ కూడా అన్న పైనకి పోదామన్నా ఏవైతే క్లాసులు ఏవైతే ఉన్నాయో ఈ క్లాసులు అనేటివి కండక్ట్ చేస్తూ ఉన్నారు. ఈ కార్పొరేట్ కేతన్ ఏవైతే ఉన్నాయో పిల్లలపైన ఒత్తిడి పెట్టి కేవలం ఒక ర్యాంకుల కోసం ఒత్తిడి పెట్టి యొక్క రాని ర్యాంకులు కూడా వీళ్ళు సృష్టించుకొని ఇట్లా బ్యానర్ పైన ఏదైతే ఉన్నాయో ఇలాంటి బ్యానర్ పైన ఈ యొక్క ర్యాంకులు అనేటివి ప్రింట్ చేపిస్తారన్న. ఈ యొక్క ర్యాంకులు వీళ్ళ నారాయణ చైతన్య కార్పొరేట్ కాలేజీలో కావాల్సిన ఏమిటి అంటే కేవలం ర్యాంకులు మాత్రమే అన్న. పిల్లలు ఎలా పోతున్నారు, పిల్లల యొక్క ఒత్తిడి అనేది చూడట్లేదు. ఈరోజు కూడా చూసుకున్నట్టయితే అన్న కేవలం కార్పొరేట్ కాలేజీలలో మాత్రమే ఈరోజు ఆత్మహత్యలు అనేవి జరుగుతాయన్న. ఎందుకోసం అంటే పిల్లల యొక్క చదువు ఒత్తిడి వల్ల అన్న. కేవలం ఈ యొక్క గవర్నమెంట్ కూడా పోయిన గవర్నమెంట్ ఏదైతే ఉందో కేసీఆర్ గవర్నమెంట్ ఏదైతే ఉందో కనీసం విద్యా వ్యవస్థ కూడా పట్టించుకోలేదు. అదేవిధంగా ఈ గవర్నమెంట్ కూడా నడుస్తూ ఉంది. ఎందుకోసం అంటే ఈ యొక్క విద్యా వ్యవస్థ కేసీఆర్ ఉన్నప్పుడు అసలు కాలేజీ పెట్టాలంటే ఏం పర్మిషన్ ఉండాలి అన్న? కాలేజ్ ఇప్పుడు రన్ చేయాలనుకుంటే అన్న గవర్నమెంట్ దగ్గర నుంచి ఒక జియో అనేది పాస్ అవుతుంది అన్న. ఈ యొక్క క్లాసెస్ రన్ చేస్తున్నామని చెప్పేసి. అదేవిధంగా అడ్మిషన్లు తీసుకోవాలనుకున్నా సరే, అడ్మిషన్లు స్టార్ట్ చేయాలనుకున్నా సరే ఒక గవర్నమెంట్ అనేది జియో అనేది పాస్ చేస్తుంది అన్న. ఈ యొక్క జియో ప్రకారం ఈ యొక్క అడ్మిషన్ అనేది రన్ చేస్తూ ఉండాలి. అకాడమిక్ ఇయర్ ఎప్పుడు మేలో స్టార్ట్ అవుతుంది, అడ్మిషన్ అనేది మేలో స్టార్ట్ చేసుకోవాలన్నా. కానీ కార్పొరేట్ కాలేజీలో ఎట్లా చేస్తారా అంటే మూడు నెలలు ముందటి నుంచి ఈ యొక్క అడ్మిషన్ అనేవి ప్రారంభిస్తారన్న. అప్పటికీ కూడా ఫీజులు యొక్క పూర్తి అడ్మిషన్లు అయినప్పటికీ కూడాను 50% ఫీజు ముందే పే చేయాలని చెప్పేసి పేరెంట్ పైన కూడా ఒక స్టూడెంట్ పైన కూడా ఒత్తిడి చేస్తూ ఉంటారన్న. 2021 నాటి నేషనల్ అచీవ్మెంట్ సర్వేలో రాష్ట్రంలోని 3-7వ తరగతి విద్యార్థుల్లో ఏకంగా 75% మంది ఏ సబ్జెక్టుల్లోనూ కనీస సామర్థ్యం చూపలేకపోయారు. ఈ విషయంలో దేశంలో తెలంగాణ 37వ ర్యాంకులో ఉందన్నారు. గత 10 ఏళ్లలో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల చేరిక సంఖ్య 6.50 లక్షల మేర తగ్గింది. రాష్ట్రంలో 26,100 ప్రభుత్వ పాఠశాలలు ఒక్క విద్యార్థిపై సగటున 1,08,000 ఖర్చు, రెసిడెన్షియల్ స్కూల్లో ఒక్క విద్యార్థికి 98,000 ఖర్చు. ఇంత ఖర్చు చేస్తున్నా ఆశించిన స్థాయిలో ఫలితాలు మాత్రం లేదు. ఈ వైఫల్యాలకు కారణాలను అన్వేషించాల్సిన సమయం వచ్చింది. శ్రీ చైతన్య కళాశాలలు చాలా ఉన్నాయి పర్మిషన్స్ లేకుండా. ఈ కమర్షియల్ బిల్డింగ్స్ కట్టేసి ఎలాంటి పర్మిషన్స్ లేకుండా గవర్నమెంట్ కూడా ఏ విధంగా వీళ్ళకు మరి చదువు చెప్పడానికి అనుమతులు ఇస్తుందో నాకు అర్థం అవ్వట్లేదు. పర్మిషన్ లేని బిల్డింగ్స్కి వెంటనే రద్దు చేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. దాంతోపాటు ఇలాంటి పర్మిషన్స్ లేనటువంటి బిల్డింగ్స్లల్లా ఒక ఏదైతే 10వ తరగతి పూర్తి చేసుకున్నటువంటి విద్యార్థులు ఆడుతూ పాడుతూ 10వ తరగతి పూర్తి చేసుకున్నటువంటి విద్యార్థుల మీద ఒకటేసారి ఒక పెద్ద బండరాయి పడ్డట్టుగా ఈ చైతన్య కళాశాలలో చేర్పించిన వెంటనే ఒక పెద్ద బండరాయి పడ్డట్టుగా కనపడతా ఉన్నది. విద్యార్థులను ఇవాళ అనేక విధాలుగా వేధిస్తూ ఉన్నారు. చదువుల పేరు మీద, ఇవాళ రకరకాలైనటువంటి కోర్సుల పేరు మీద. అంటే ప్రభుత్వం ఏదైతే కొన్ని గైడ్లైన్స్ ఉన్నటువంటి కోర్సులు ఉంటాయో అలాంటి కోర్సులు లేకుండా ఇవాళ అనేక స్పార్క్ అని చెప్పేసి, ఐటీ అని చెప్పేసి, ఐఐటి అని రకరకాలైనటువంటి కోర్సులు వాళ్ళే పేర్లు డిజైన్ చేసుకొని వాటి మీద ఫీజుల దోపిడీ చేస్తూ ఉన్నది చైతన్య కళాశాల. ఇవాళ ప్రభుత్వం కూడా వీటి మీద నిమ్మకి నీరెత్తినట్టుగా వ్యవహరిస్తూ ఉన్నది. చైతన్య కళాశాల మీద మీరు ఒక్కసారి పోయి ఆ బిల్డింగ్స్ లోపల చూస్తే మనకు అర్థమవుతుంది. ఒక బందల దొడ్డిలా కనపడతా ఉంటుంది. కనీసం కొద్ది కూడా వెంటిలేషన్ కనపడదు. వెంటిలేషన్ లేకుండా విద్యార్థులు ఏ విధంగా అందులో చదువుకుంటారో ఒక్కసారి మనం అర్థం చేసుకోవచ్చు. ఇవాళ విద్యార్థుల మీద శ్రమ దోపిడీ జరుగుతూ ఉన్నది. ఇవాళ శ్రమ దోపిడీ మెయిన్ అంటే మీరు ఒక్కసారి అర్థం చేసుకోండి. ఇవాళ శారీరక దోపిడీ జరుగుతూ ఉన్నది ఇవాళ విద్యార్థుల మీద. ఎలాంటి ఇంటర్మీడియట్ చదువుకున్నటువంటి విద్యార్థులు వాడు ఫిజికల్గా స్ట్రాంగ్గా ఉన్నప్పుడు వాడు మానసికంగా స్ట్రాంగ్గా ఉంటాడు. సో ఇప్పుడు మనం భౌతికంగా వాడు స్ట్రాంగ్గా లేనప్పుడు మానసికంగా ఎట్లా స్ట్రాంగ్ ఉంటాడు, వాడు ఏ విధంగా చదువుకుంటాడు. దాంతోపాటు మీరు ఒక్కసారి చూడాలి, ఇవాళ విద్యార్థుల మధ్య ఒక వ్యత్యాసం చూపిస్తా ఉన్నది ఇవాళ చైతన్య కళాశాల. అంటే టాపర్ ఇవాళ ఎక్కువ చదువుకునేటువంటి విద్యార్థులందరినీ ఒక దిక్కు పెడుతున్నారు. ఇవాళ మిడిల్ చదువుకునేటువంటి విద్యార్థులను ఒక దిక్కు, మరొక దిక్కు అసలు చదువురానటువంటి విద్యార్థులను. మరి చదువురానటువంటి విద్యార్థులను ఏ విధంగా జాయిన్ చేయించుకుంటున్నావు అంటే ఇవాళ విద్యార్థుల మధ్య వ్యత్యాసం చూపిస్తే ఇవాళ వాడు మానసికానికి లోనవుతా ఉన్నాడు ఇవాళ విద్యార్థి. ఇవాళ బాగా చదువుకున్నటువంటి విద్యార్థిని ఒక దగ్గర పెట్టి చదివిస్తున్నావు, ఇవాళ కొద్ది గొప్ప చదువుకున్నటువంటి విద్యార్థిని ఇంకో దిక్కు పెట్టి చదువుతున్నావు. అంటే ఈ ఏదైతే మధ్యతరగతి చెందినటువంటి విద్యార్థి మన ఆలోచన విధానం ఎడిపోతుంది. ఇవాళ అయ్యో నేను చదువుతలేనటువంటి మానసిక స్థితికి లోనైపోయి ఇవాళ ఆత్మహత్య చేసుకున్నటువంటి పరిస్థితులు ఇవాళ ఈ చైతన్య కళాశాలలో కనపడతా ఉన్నాయి. గడిచిన 10 ఏళ్లలో, నేను మళ్ళీ చెప్తున్నా, గడిచిన 10 ఏళ్లలో అత్యధిక మరణాలు ఇవాళ చైతన్య కళాశాలలో జరిగినాయి. ఇప్పుడు నమస్తే అన్న, నా పేరు నిఖిల్, నేను కుకట్పల్లి NSY.
ఇప్పుడు వాస్తవానికి కుకట్పల్లి లోకల్లో ఏదైతే విద్యా సంస్థలలో ఉన్నాయో ప్రైవేట్ యాజమాన్యాలన్నిటికీ డిఐఓ గారైనా సరే ఎంఈఓ గారులైనా సరే వీళ్ళందరూ లంచాలకు పాల్పడి లంచాలకు ఎగబడి ఫీజులు వసూలు చేసుకున్నట్టు వీళ్ళు కూడా పైసలు తీసుకొని మరి కాలేజీలకి ఇప్పుడు కమర్షియల్ బిల్డింగ్లకి పర్మిషన్లు అసలు కమర్షియల్ బిల్డింగ్లకి పర్మిషన్లే ఇవ్వద్దన్న అయినా సరే కాలేజీ వాళ్ళు కమర్షియల్ బిల్డింగ్లల్లో కాలేజీలు పెట్టి దానికి అదనంగా రెంట్లు పే చేసుకుంటా ఎవరు వచ్చినా మాకు డిఐఓలు ఎంఐఓలు ఎంఈఓలు ఉన్నారు మమ్మల్ని ఎవరు ఏం చేయలేరు అన్నట్టుగా ధీటుగా వాళ్ళు పైసలు వసూలు చేసుకుంటూ అట్లనే పిల్లల దగ్గర అయినా సరే చాలా అదనంగా గవర్నమెంట్కి అదనంగా చాలా ఫీజులు వసూలు చేసుకుంటా పిల్లలను బాగా ఇబ్బంది పెట్టుకుంటా సక్రమంగా చదువులు చెప్పకుండా సిలబస్లు టైంకి చెప్పకుండా ఫీజులు మాత్రం టైం టు టైం వసూలు చేసుకుంటా చాలా పిల్లల్ని ఇబ్బంది పెడుతురన్న ఖచ్చితంగా మా ఎన్ఎస్యుఐ ఆర్గనైజేషన్ తరపు నుంచి దీని మీద ఖచ్చితంగా ఈ సంవత్సరం ఈ ఎండాకాలంలో అడ్మిషన్లు జరగకుండా గవర్నమెంట్ ఇచ్చిన టైంకి అడ్మిషన్లు జరిగేటట్టు అలాగే బుక్కులు అమ్మకూడదు అన్న ఏ క్యాంపస్లో అయినా సరే బుక్కులు అమ్మకూడదు 13,000 14,000 మించి బుక్కులు అమ్ముతారన్న ఒక 14 బుక్కులకి 14,000 15,000 రూపాయలు తీసుకొని మరి గవర్నమెంట్కి సంబంధం లేకుండా అదనంగా వీళ్ళు సొంతంగా చైతన్య గవర్నమెంట్ అనేది ఒకటి కొత్తగా సృష్టించుకురన్న వీళ్ళు సృష్టించుకొని దాన్ని వీళ్ళు ఫీజుల రిసీప్ల త్రూ పేరెంట్స్ని ఇబ్బంది పెట్టుకుంటా స్టూడెంట్స్ని ఇబ్బంది పెట్టుకుంటా పైసలకి రాబందుల్లాగా పేరెంట్స్ని పీక్క తిని చాలామందిని ఇబ్బంది పెట్టి ఇట్లా బిల్డింగ్లలో పర్మిషన్ లేని దాంట్లో అక్కడ అడ్మిషన్ తీసుకోవాలన్నా ఇక్కడికి వచ్చి చదువుకోవాలన్నా మళ్ళీ వాళ్ళకి ఎండ్ ఆఫ్ ద డే హాల్ టికెట్లు ఇస్తారన్న హాల్ టికెట్లు ఇచ్చినప్పుడు వాళ్ళ సెంటర్లు ఇక్కడ లోకల్ సెంటర్లు కాకుండా ఎక్కడెక్కడో 10 కిలోమీటర్ల అవతల 9 కిలోమీటర్ల అవతల పోయి ఎగ్జామ్స్ రాసేస్తారన్న దీన్ని బట్టి ఖచ్చితంగా గవర్నమెంట్ నుంచి మేము ఖచ్చితంగా దీని మీద చర్యలు చైతన్య విద్యా సంస్థల మీద చర్యలు తీసుకోవాలని మా ఎన్ఎస్యుఐ తరఫు నుంచి మేము ఖచ్చితంగా డిమాండ్ చేస్తున్నాం. ఏదైతే చూసుకుంటే చైతన్య సంస్థల్లో మన బాచ్పల్లి కానీ నిజాంపేట కానీ మియాపూర్ కానీ ఈ యొక్క 2024-2025 ఇయర్లో దగ్గర 5 నుంచి 8 పిల్లలు విద్యార్థులు సూసైడ్ చేసుకున్నారు. అది ఎందు విధంగా అంటే చైతన్య విద్యా సంస్థలు పిల్లల్ని ఒత్తిడి మానసికంగా మరియు విద్యారకంగా మరియు ఆర్థికంగా ప్రతి ఒక్క విధంగా పిల్లలతో పాటు పేరెంట్స్ ఒత్తిడి చెప్పి వాళ్ళ దెబ్బతీస్తున్నారు. వాళ్ళు ఏ విధంగా అయితే చదువుకుందామని వస్తున్నారో చదువుకొని ఇంటికి వెళ్ళట్లేదు, వాళ్ళ శవాలు ఇంటికి వెళ్తున్నాయి. పేరెంట్స్కి కనీసం ఒక మాట ముందు చెప్పడం లేదు, వాళ్ళ దగ్గర నుంచి ఒక ఇన్ఫర్మేషన్ తీసుకోవడం లేదు. ఫీజెస్ అయితే ప్రతి ఒక్క టైం టు టైం 3 times ఇస్తారు ఫీజు. ప్రతి ఒక్క టైం టు టైం ఫస్ట్ టైం ఒక 30,000, సెకండ్ టైం ఒక 40,000, థర్డ్ టైం ఒక 40,000, అట్లా 1,50,000 నుంచి 2 లక్షల వరకు కాలేజెస్లో అయితే 1,50,000 నుంచి 2 లక్షల వరకు ఫీజు వసూలు చేస్తున్నారు. ఎటువంటి విద్య అయితే టాపర్స్ అని వేసుకుంటారు కానీ వాళ్ళకి ఏ విధంగా విద్యా నాలెడ్జ్ అనేది రావట్లేదు అన్న. అది చైతన్య కాలేజ్ సమస్యలు. ఒకటే కోడ్ మీద 4-5 కాదు, మీరు చెప్పినట్టు 8 నుంచి 10 కాలేజీలు రన్ చేస్తున్నారన్న. అది మీరైతే చూసుకుంటే కుకట్పల్లి మెయిన్ క్యాంపస్ అయితే కోడ్ ఉంటుంది, ఒక్క కోడ్ మీద దగ్గర 8 నుంచి 10 క్యాంపస్లు రన్ చేస్తున్నారు ఈ చైతన్య సమస్యలు ఒకటే కోడ్ మీద. అదే విధంగా ఇప్పుడు మా నిఖిల్ చెప్పినట్టు డిఐఓ కానీ ఎంఐఓ కానీ వాళ్ళు మేనేజ్ చేసుకుంటా వాళ్ళకి లక్షల కోట్లు వాళ్ళకి సొమ్ము పెట్టి వాళ్ళ దగ్గర నుండి ఎటువంటి పర్మిషన్ తీసుకోకుండా వాళ్ళు సపోర్ట్ ఉన్నారు అని చెప్పి వీళ్ళు ఎగురుతున్నారు చైతన్య సమస్య అనేది. ఈ ఇన్ఫినిటీ లెర్నింగ్ గురించి ఐడియా ఉందా? వీళ్ళు ఇన్ఫినిటీ లెర్నింగ్ చేసుకుంటూ విద్యార్థులను చాలా ఒత్తిడి క్లోజ్ చేస్తున్నారు. ఇప్పుడు ఇన్ఫినిటీ లెర్నింగ్ అన్నది ఏం ఉండదన్న, వీళ్ళు సొంతంగా క్రియేట్ చేసుకున్నది ఆ బ్రాండ్ మాత్రం వీళ్ళు సొంతంగా క్రియేట్ చేసుకున్నది అది అంతే. ఇన్ఫినిటీ లెర్నింగ్ పేరు మీద విద్యార్థులని చాలామందిని భయభ్రాంతులకు ఇబ్బందులకు గురి చేసి టార్చర్లకి గురి చేసి పిల్లలు చనిపోయే విధంగా వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారు. దాంట్లో ఇన్ఫినిటీ లెర్నింగ్ అన్నది ఏముండదన్న, అన్ని కాలేజీలలో ఉన్నట్టే ఎంసెట్ మెయిన్స్ నీటు అన్నీ కలిపి దాన్నే ఇన్ఫినిటీ లెర్నింగ్ అని ఒక పేరు పెట్టుకొని మరి వీళ్ళు అదనంగా పైసలు వసూలు చేసుకోవడానికి ఇది ఒక ట్యాగ్ లైన్ మీద చైతన్య విద్యా సంస్థలు ఉన్నాయన్న. ఒక మీడియా ద్వారా కుకట్పల్లి కానీ మియాపూర్ కానీ కోంపల్లి కానీ సుచిత్ర మా మేడ్చల్ డిస్ట్రిక్ట్లో ఉన్న ప్రతి ఒక్క కార్పొరేట్ కాలేజీలో ఒకటే విజ్ఞప్తి చేస్తున్నారు. మీరు ఈ సంవత్సరం నుంచి కాలేజీలో కానీ ఎటువంటి బుక్స్ కానీ మరియు పిల్లల మీద అధికంగా ఫీజు కానీ వసూలు చేస్తే మీ మీద కఠిన చర్య తీసుకోవడం జరుగుతుంది. మా ఎన్ఎస్యుఐ తరఫున మీకు డిమాండ్ చేస్తున్నాము. ఎటువంటి బుక్కులు కానీ మీరు పంపిణీ అమ్మాలి అని ప్రయత్నిస్తున్నారో దాన్ని వెంటనే ఆపివేయండి, లేదా మీ కాలేజు అద్దాలు ఏ విధంగా అయితే ఉన్నాయో అద్దాలు అన్నీ పగిలిపోతాయని ఎన్ఎస్యుఐ ద్వారా డిమాండ్ చేస్తున్నాను. తెలంగాణ ఏర్పడిన
తెలంగాణ తర్వాత సుమారు 40% పాఠశాలలు మూతపడ్డాయి. బడిబాట బడి పిలుస్తోందిరా, జయశంకర్ బడిబాట వంటి కార్యక్రమాలు ఏవీ సక్సెస్ కాలేదు. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులను మెరుగుపరిచి వాటినే రెసిడెన్షియల్ పాఠశాలలుగా మార్చాలని మేధావులు విద్యావేత్తల సూచన. కానీ రెసిడెన్షియల్ స్కూళ్ల పేరుతో ఏకంగా ఒక కొత్త వ్యవస్థను తీసుకొచ్చింది. దీంతో అంతా తలకిందులైపోయింది. మరోవైపు పేద దిగువ మధ్యతరగతి వర్గాలు అప్పోసొప్పో చేసేనా తమ పిల్లలను కార్పొరేట్ ప్రైవేట్ స్కూళ్లలో చేర్పిస్తున్నారు. మరోవైపు ఏటా 1000 కోట్లు ఖర్చు పెట్టి నిర్వహిస్తున్న ప్రభుత్వ పాఠశాలల్లో చేరే వారి సంఖ్య తగ్గిపోతోంది. అటు సమాజానికి ఇటు ప్రభుత్వానికి నష్టం కలిగిస్తున్న ఈ నిబంధనలను నూతనంగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం సమీక్షించాలని మేధావులు విద్యావేత్తలు కోరుతున్నారు. కనుక ఇకనైనా కాంగ్రెస్ ప్రభుత్వం ఈ వ్యవస్థను సమీక్షించి ప్రాథమిక పాఠశాల వ్యవస్థను కాపాడుకోకపోతే గ్రామీణ ప్రాంతాల విద్యార్థులు బడికి దూరమైపోయే ప్రమాదం ఉంది. ఈ చైతన్య ఏదైతే ఉందంటే ఈ చుట్టుపక్కల కావూరి హిల్స్ అనే ఒక బ్రాంచ్ ఉంది. ఆ ఒక్క బ్రాంచ్ పెట్టుకొని అదే పర్మిషన్ బోర్డు మీద ఆల్మోస్ట్ 8-9 బ్రాంచ్లు, మీరు ఈ చుట్టుపక్కల ఇట్లా కెమెరా మీరు చెప్తే మీకు తెలుస్తుంది. అన్ని బ్రాంచ్లే ఉంటాయి కానీ ఒక ఫ్లెక్స్ ఉండదు, ఒక బోర్డు ఉండదు. ఇక పర్మిషన్ లాగా చూసుకుంటే ఒక్క పర్మిషన్ తోటి 30 బ్రాంచ్లు నడపడానికి వాళ్ళు రెడీగా సిద్ధంగా ఉన్నారు. మరి అధికారులు ఏం చేస్తున్నారు? అధికారులు ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది, ఎంతసేపు వీళ్ళు చెప్పిన మాటలు వీళ్ళ సూట్ కేసులు ఇవి పోతున్నాయి కాబట్టి వాళ్ళు ఎంతవరకు వాళ్ళ లిమిట్ ఎంతవరకు ఉందో ఒకరోజు వస్తారు. పుట్టిన ఒకరోజు వచ్చి ప్రోగ్రామ్ మొత్తం కాలేజీలు అన్నీ ఇన్స్పెక్షన్ చేసి గుల్ల కొడుతున్నాం చేస్తున్నాం, రేపటి నుంచి సీజ్ చేస్తున్నాం కాలేజీలని ఇన్ఫర్మేషన్ ఇస్తారు. ఒకరోజు హడావిడి చేసేసి వెళ్ళిపోతారు అంతే. సేఫ్టీ మెజర్స్ అన్నీ ఉన్నాయి కాలేజ్? సేఫ్టీ మెజర్స్ అనేది వాళ్ళకి కొత్త విషయం. అది ఏదైనా సేఫ్టీ మెజర్స్ ఉన్నాయా సార్ మేము అన్నాడు ఎవరైనా ప్రశ్నిస్తే విద్యార్థి నాయకులు వెళ్ళి ప్రశ్నిస్తే అదేంది మేము ఆల్రెడీ ఫస్ట్ నుంచి నడుపుతున్నాం కదా కాలేజ్ అని అంటారు. మనకి ఏ ఫైర్ సిబ్బంది ఇప్పుడు ఒక ఫైర్ ఇంజన్ బండి ఆగితే పెట్టడానికి పైప్ కూడా లేదు, ఏ పర్మిషన్స్ ఉండవు, 0 పర్మిషన్స్, పార్కింగ్లు ఉండవు. మేము టీఆర్ఎస్వి తరఫు నుంచి ఎన్నోసార్లు ప్రశ్నించాం, ఎన్నోసార్లు వీళ్ళ మీద ఫైట్ చేసినాం. మొన్న రీసెంట్గా ఇప్పుడు ఏదైతే మీరైతే నిలబడ్డ క్యాంపస్ ఉందో ఫుడ్ ఇన్స్పెక్షన్ జరిగి ఒక విద్యార్థి అమ్మాయి స్పాట్లో చనిపోయింది. 3 గంటలకు జరిగితే 7 గంటలకు చనిపోయింది. ఫీజులు ఎటువంటి ఫీజ్ స్ట్రక్చర్ నువ్వు బేస్ ఇక మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి అయితే భరించలేని ఫీజులు 8 లక్షలు, 7 లక్షలు, 9 లక్షలు. అసలు ఈ ఫీజులకి వాళ్ళ ఇష్టమే. ఇప్పుడు మనం సబ్బు మ్యానుఫ్యాక్చరింగ్ 5 రూపీస్కి అవుతుంది, మార్కెట్లో 10 రూపీస్ వరకు అమ్మొచ్చు అని దాని ప్రాపర్ గైడ్ లైన్స్ ఉంటుంది, సిస్టమ్ ఫాలో అవుతుంది. దీనికి అది లేదు. వీళ్ళు పెట్టిందే రాజ్యాంగం, వీళ్ళు చేసిందే ఫీజులు. మీరు ఎంతవరకు అంటే అంత 5 లక్షలు, పోయినసారి 5 లక్షలు ఉన్న ఫీజు ఈసారి 8 లక్షలు అయింది. ఒకటేసారి 3 లక్షలు పెంచుతారు. బుక్స్, మెటీరియల్, జిరాక్స్లు, చాక్లెట్లు, బిస్కెట్లు అన్నీ ఇన్నే కొనాలి. షూజు ఎంతవరకు దోచుకోగలితే దాని మీద ఐడెంటిటీ కార్డు 30 రూపాయలకి రెడీ అవుతుంది. బయట ఎక్కడ చూసుకున్నా ఇందులో 230 రూపాయలు ఐడెంటిటీ కార్డు. సో వాళ్ళు ఏ రకంగా దోబి ఉంటాడు. ఒక షర్టు ప్యాంటు 30 రూపీస్కి వాడు వాష్ చేసి ఇస్తాడు, ఇడు 230 రూపీస్ ఇస్తాడు ఒక పేరుకి. సో వాళ్ళ కాలేజ్ అనేది మెయిన్ బిజినెస్. ఈ చుట్టుపక్కల ప్రతి దాని మీద చైతన్య క్యాంపస్ వాళ్ళు చేస్తున్నారంటే మంచిగా చేస్తారు. 130 రూపీస్ ఇస్తారు, సరే అని పోనీ. ఆ విధంగా పేరెంట్స్ కూడా యాక్సెప్ట్ చేస్తారు. ఇక ఏం చేస్తారంటే ఇక తప్పత్తి 2 సంవత్సరాలే కదా పోతే పోని, తర్వాత ఇక 1 గంట ఎక్కువ కష్టపడదాం అన్న విధానంగా వీళ్ళని వదిలేస్తారు. కానీ వీళ్ళ మీద ఎవరికి ప్రేమ లేదు, ఏం లేదు, ఏదో బలవంతంగా నడుస్తున్నాయి ఇవి. అందరు నమస్కారం అన్న. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చెప్పాలంటే శ్రీ చైతన్య అక్షర భవనం ఉంది ఇక్కడ. అక్షర భవనం అని చెప్పి ఒక బిల్డింగ్ అంటే 4 బిల్డింగ్లు పెట్టి అడ్మిషన్స్ మా స్ట్రెంత్ ఎంత ఉంటుంది, 200 కెపాసిటీ బిల్డింగ్ అంటే 200 స్టూడెంట్స్ ఉండాలి. వీళ్ళు 2000, 3000, 4000 చేస్తారు అడ్మిషన్స్. అంటే ఇష్టానుసారంగా అడ్మిషన్ చేస్తూ ఒక అడ్మిషన్ ఫీజు ఎంత, 3 లక్షలు, 4 లక్షలు. దీనికి సెట్ బ్యాక్స్ ఉండవు, ఫైర్ సేఫ్టీ ఉండదు, ఫుడ్కి సంబంధించిన ఏవి కానీ ప్రోటీన్ ఉండదు. అందులో స్టీమ్ రైస్ వండుతారు. ఇక్కడికే నేర్దా శారదా మేడం ఇక్కడికి విజిట్ చేసింది, ఇదే క్యాంపస్కి విజిట్ చేసింది. ఎందుకు సీల్ చేయలేదని చెప్పి నేను గవర్నమెంట్కి ప్రశ్నిస్తున్నా. ఎందుకు చేయలేకపోతుంది? వచ్చిన సోకాస్ నోటీస్ ఇచ్చి ఇప్పుడు సీల్ చేస్తాను చెప్పి డిఏ ఆఫీస్ పంపిస్తా, లేదంటే ఎడ్యుకేషన్ సంబంధించిన ఆఫీస్ పంపించి సీల్ చేస్తాను చెప్పారు. ఇప్పుడు ఏం చేయలేదు అంటే మీకు మూపాల డబ్బులు పోతుంటే మీరేం పట్టించుకోరా? పిల్లలు చచ్చిపోయిన సంబంధం లేదా? అంటే గవర్నమెంట్ ఎన్ని గవర్నమెంట్లు మారినా ఈ శ్రీ చైతన్య కాలేజ్ వాళ్ళు ఈ మేనేజ్మెంట్ ఒకటే చెప్తుంది, ఎన్ని గవర్నమెంట్లు మారినా మమ్మల్ని మాత్రం ఎవరేం చేయలేరు, ఫిక్స్ అయిపోయారు. మా దగ్గర ఫుల్ డబ్బులు ఉన్నాయి, మేము ఎవరైనా కొనుక్కుంటాం, గవర్నమెంట్ అన్నా కొంటాం, గవర్నమెంట్లో ఉన్న పవర్ అన్నా కొంటామని చెప్పి ఎవరిని కానీ మనం ఏం చేయాలని చెప్పి క్లియర్ కట్గా చెప్తారు. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి దాదాపు సంవత్సరం అవుతుంది. మార్పు రావాలి, మార్పు అని చెప్పి మన కాంగ్రెస్ని గెలిపించినాం.
మళ్ళీ ఈ మార్పు ఎందుకు మారట్లేదు నాకు అర్థం కావట్లేదు. ఇదే క్యాంపస్లో ఏదైతే శ్రీ చైతన్య క్యాంపస్లో ఉన్నప్పుడు నీరజ శారదా మేడం వచ్చి సీల్ చేయాలి కదన్నా, ఎందుకు సీల్ చేయలేకపోతున్నారు? మాదాపూర్ చంద్రనాథ్ అనే క్యాంపస్ ఇక్కడ ఉన్న చిన్న అన్ని క్యాంపస్లో ఒక్కదాని కూడా పర్మిషన్స్ లేవు. దాదాపు 70-50 క్యాంపస్లు ఉంటుంది, ఏ క్యాంపస్ లేవు. దీన్ని చూసేది ఒకరు ఆంజనేయులు, ఎవరైతే ఆంజనేయులు ఉన్నారో ఆంజనేయులు శివప్రసాద్ వీళ్ళిద్దరు దొంగలు. డబ్బుల గురించి ఇష్టానుసారంగా అడ్మిషన్లు చేస్తూ కొత్త బిల్డింగ్ కనబడితే చాలు నేను బిల్డింగ్ డబ్బులు ఇచ్చడం, తీసుకోవడం, కాలేజ్ పెట్టడం. అంటే తెలంగాణ ప్రభుత్వం ఏం చేస్తూ చూసుకుంటుంటుందా? పార్కింగ్ ఏరియా ఉండదు, ఇలా ప్లే గ్రౌండ్ ఉండదు, గేమ్స్ ఆడిపోయారు. ఒకటే చదువు తప్పి చింగలేదు. వాళ్ళకి ఏం కావాలి? ర్యాంకులు కావాలి. ర్యాంకులు వస్తే ఏమొస్తాయి? అడ్మిషన్ వస్తే పైసలు వస్తాయి. ఒక అడ్మిషన్ పైన ఇంత డబ్బులు చెప్తారంటే వీళ్ళు ఒక ర్యాంక్ వచ్చిందనుకో, ఆల్ ఇండియా టాప్ ర్యాంక్ వచ్చిందనుకో, మాదే ఇంకా అని చెప్పి యాడ్లు ఇచ్చుకొని డబ్బులు సంపాదించుకొని అని చెప్పి వాళ్ళంతా బిజినెస్ మైండ్ సెట్ తప్పించి ఇంకోటి ఏది లేదు. గవర్నమెంట్ వెంటనే వీనన్నిటిపైన యాక్షన్ తీసుకోవాలి. తీసుకోకపోతే మాత్రం మంచిగా ఉండని చెప్పి రేవంత్ రెడ్డి సార్కి మేము చెప్తున్నాం. డిఏ వెంకయ్య నాయక్ సార్కి ఎన్నోసార్లు మేము కంప్లైంట్ ఇచ్చినాం. ఆయన స్పందించి ఒకసారి యాక్షన్ తీసుకోలేదా? ఆయన రాడు, విజిట్ చేయడు, స్పందన తీసుకోడు. ఇవే అని కాదు, ఇక్కడ ఉన్న శ్రీ చైతన్య అలైన కొత్త సమస్య వచ్చింది. దాని తర్వాత బన్సలో కాలేజ్ ఉంది, దాని తర్వాత మోర్లేస్లో కాలేజ్ ఉంది, ఆకాశంలో కాలేజ్ ఉంది. ఇవన్నీ డబ్బుల గురించి వస్తారు. ఇప్పుడు ఎట్లుంటా అంటే వీళ్ళంతా ఒక కాలేజ్తో టైప్ అవుతారన్న, ఒక కాలేజ్తో టైప్ అయ్యి వాళ్ళ దగ్గర 40,000 50,000 కాలేజ్ పే చేస్తారు. ఆ నుంచి బోర్డ్ సర్టిఫికేట్ అంటే ఐపీ హాల్ టికెట్ కానీ మెమోస్ కానీ నుంచి వస్తాయి. ఐఐటి నేఈ జేఎన్స్ ఆర్ నీట్ అని చెప్పి ఈ సపరేట్ క్యాంపస్లో పెట్టి వీళ్ళు 4,05,000 ఫీజులు వసూలు దీని పర్మిషన్ అని చెప్పి అదే మా పర్మిషన్. ఏదో చిన్న కాలేజ్లో పర్మిషన్ తీసుకుంటారు అంటే ఐపీ సర్టిఫికేట్ సంబంధించిన అన్ని ఫార్వర్డింగ్ చేస్తారు. ఆ నుంచి ఫార్వర్డ్ అవుతుంది. ఫార్వర్డ్ అయిన తర్వాత ఇది నుంచి మాకు వస్తున్నాయి, ఇది కాలేజ్, ఇది ఓన్లీ ఐఐటి సంబంధించింది కోచింగ్ సెంటర్ అని చెప్పి విచ్చడివిలు నడిపిస్తారు. దీని పట్ల గవర్నమెంట్ ఏం స్పందించట్లేదు. గవర్నమెంట్కి ఏమన్నా వీళ్ళు ఏమైనా బ్యాగులు పంపిస్తారో ఏమో మాకు తెలియదు. కానీ దీన్ని ఖచ్చితంగా మీరు ఆపకపోతే రేవంత్ రెడ్డి సార్ మేము నెక్స్ట్ టైం మాత్రం నేను గెలిపని చెప్పి ఫేస్ టు ఫేస్ చెప్తున్నాను.